అడుగు పెట్టాకే అర్థమైంది ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి తాగే పేదోడి వరకు బతకడానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కరికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేస్తే డబ్బు కోసమే కదా సార్. డబ్బు మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుకుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటేలా అవుతాం సార్? అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచెలు కట్టుకుని పొలంలో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇది ఇలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు.